జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా రంగంలో ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి అధిష్టానాన్ని కలిసే ప్రయత్నాల్లో ఉన్నారు. మేడం ఏంటి మేడం, మీరు ఈసారి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కూడా పోటీ చేసే అవకాశం ఉందా? అసెంబ్లీ ఎన్నికలు అంటే నా పేరు కూడా ఉన్నట్టుగా తెలిసిందండి. నిన్న కమిటీ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 6 మంది పేర్లు ఇవ్వడం జరిగిందంట. నేను కూడా ఈరోజు పేపర్లో చూస్తే నా పేరు కూడా ఉంది. అదే కాకుండా పెద్దల ఆశీర్వచనం కూడా కావాలి. మా కిషన్ రెడ్డి గారిని కూడా నిన్న వచ్చి నేను ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ పెద్దల్ని కూడా ఢిల్లీలో కలవడం జరుగుతోంది. ఉప ఎన్నికలు మాకు ఎందుకు చాలా ముఖ్యమైనది అని అంటే, ప్రజలు మా మీద పెట్టుకున్న ప్రేమ, అభిమానం, నమ్మకం, బీఆర్ఎస్కి కాంగ్రెస్ పట్ల వాళ్ళకు జరిగిన అన్యాయం, అత్యాచారాలు, వాళ్ళ ఓట్లను వాళ్ళు మోసగించి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయడం జరిగింది. కాబట్టి ఇది గెలుపు ఓటమికి సంబంధించింది కాదండి. ఇది ఒక యుద్ధం. ఈ యుద్ధంలో మేము పోరాడామా లేదా అనేది ముఖ్యం. కాబట్టి నాకు ఒక అవకాశం ఇస్తే ఒక యోధలాగా పోరాడి దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, ప్రజలకు అండగా నిలబడాలి అనే ఒక చిన్న ఆశ. పెద్దల ఆశీర్వచనం కావాలి. కాబట్టి అడగందే అమ్మాయి నా పెట్టదు, వచ్చి అడగాలి. మేము నా వంతు పని నేను చేస్తున్నాను. లోక్సభ ఎన్నికల తర్వాత కూడా అనేక రాష్ట్రాలు కూడా పనిచేశారు కదా మీరు? అవునండి. మహారాష్ట్ర పిలిపించడం జరిగింది, వారణాసికి పిలిపించడం జరిగింది, ఢిల్లీకి పిలిపించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన స్టేట్ ఎలక్షన్స్లో కూడా మళ్ళీ మహారాష్ట్రలో సుమారు 20 ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీకి తిరగడం జరిగింది, జార్ఖండ్కి తిరగడం జరిగింది. ఇలా చాలా చోట్ల పార్టీ ఆదేశాల మేరకు వెళ్ళడం జరిగింది. మీరు బాగా దూసుకెళ్తున్నారు. మీ పట్ల ఏమైనా అసూయ, ద్వేషం ఏమైనా రాదా పార్టీలో? అది ఒక వ్యక్తి ఆలోచన బట్టి ఉంటుందండి. 10 మంది సహకారం లేనిదే, పెద్దల ఆశీర్వచనం లేనిదే 18 నెలలు కూడా ప్రయాణం చేయడం ఎవరి వల్ల అవ్వదు. కాబట్టి కేవలం వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆశీర్వచనంతో ఇంత దూరం నేను ప్రయాణించానని నేను అనుకుంటున్నాను. మీ అభ్యర్థిత్వంపై నమ్మకం ఉందా? మీరు అభ్యర్థిగా ఉంటారని? నమ్మకం అనేది ప్రతి వ్యక్తికి ఉండాలి, లేకపోతే ముందుకు వెళ్ళలేం. కానీ పార్టీ నన్ను ఎంచుకున్నా, నన్ను ఎంచుకోకపోయినా నాకుండే విశ్వాసము, అభిమానము, ప్రేమ పార్టీ మీద ఆవగించ తగ్గదు. ఆనందపడతాను. అవకాశం వచ్చింది, యుద్ధం చేయడానికి నన్ను వదిలారు అంటే మీకు మా మాధవీలత గురించి తెలియనిది ఏమీ లేదు. ఇక దూసుకొని వెళ్ళిపోవడమే, ఆలోచన అనేది లేదు. అమ్మ నీకు ఒక పోలింగ్ బూత్ ఇచ్చాము, ఇక్కడ కూర్చో, ఇది నీ బాధ్యత. అది కూడా ఆనందదాయకంగా చేసే వ్యక్తిని నేను. ఏదైనా పార్టీ పరంగా, వ్యక్తి కాదు నాకు ఇక్కడ ముఖ్యం, మాధవీలత కాదు, సంస్థ, పార్టీ. మేము గెలుచుకోవాలి, మేము పోటీ ఇవ్వాలి అన్న ఒక తపన ఉన్న వ్యక్తి.